హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్సి వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే మటన్ లంగ్స్ కర్రీ రెసిపీ ప్రిపేర్ చేద్దామండి. ముందుగా మటన్ లంగ్స్ని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. ముందుగా పైన ఒక పల్చని పొర ఉంటుందండి. ఆ పొరని మనం నెమ్మదిగా తీసేసుకోవాలి. మొత్తము చూడండి ఎలా వస్తుందో, లైట్గా చాలా సన్నగా ఉంది. అది ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుందామండి. అందులో ఒక 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ విధంగా క్లీన్ చేసిన ఈ లంగ్స్ని మనం స్టవ్ పై పెట్టుకున్న వాటర్లో వేయాలండి. ఈ విధంగా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికించుకున్నాం కదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికింది కదండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేసుకుందాము. ఈ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక ఆనియన్స్నేమో కట్ చేసుకున్నానండి. మరొక ఆనియన్ని పేస్ట్ కింద చేసుకున్నాను. ఈ విధంగా చేయటం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వీటిని మగ్గించుకోవాలండి. ఈ రెసిపీ ప్రాసెస్ అనేది కొంచెం లైట్గా కష్టమైనా సరే చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు దీనిలోకి మనం టమాటాని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ టమాటా గుజ్జుని కూడా యాడ్ చేద్దాము. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ విధంగా బాగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి.
ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి చక్కగా మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం ఒక స్పూను ధనియా జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఒక స్పూను గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు తగినంత కారం కూడా యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కొంచెం కారం చూసుకొని యాడ్ చేసుకోవడమే. ఈ విధంగా కారము మసాలాలు అన్నీ కలిసేంత వరకు మనం బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు తగినంత రాళ్ళ ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. చూడండి చక్కగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పక్కన పెట్టుకున్నాం కదండి. అది జ్యూస్ చేసి కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా అంత బాగా కలిసేంత వరకు కలుపుకొని కుక్ చేసుకుందాము. ఈ చింతపండు రసం వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాము. ముందుగా కొంచెం కొత్తిమీర వేయడం వలన టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఇంకా చాలా పలచగా ఉంది. ఇది కుక్ అవ్వడానికి ఇంకా ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ అంతా మీగడ పెరుగుని యాడ్ చేసుకుందాము. ఈ మీగడ పెరుగు వేయటం వలన టేస్ట్ బాగుంటుంది. కొంచెం కన్సిస్టెన్సీ కూడా చిక్కగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర అవుతుంది కదా, ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. ఎంత సూపర్ టేస్టీగా ఉండే మటన్ లంగ్స్ కర్రీ రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ రెసిపీని కూడా మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.